నేను ఎక్కడికి వెళ్ళినా మీ కంబాల శ్రీనివాసరావు భారతదేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు వీటన్నిటిని కూడా చాలా చక్కగా నేను అక్కడ జనాలకు చెప్పడం కానీ రేపు పొద్దున మనం భారతీయ జనతా పార్టీ అన్ని కులాలు మతాల వాళ్ళు కూడా కలుపుకుని వెళ్ళే పార్టీ నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడడం అక్కడ మా అమ్మాయిలు మా అల్లుడికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, కులమతాలకు అతీతంగా క్రైస్తవులు ముస్లిమ్స్ హిందువులనే భేదం లేకుండా అందరినీ కలుపుకుంటూ ప్రజా సంక్షేమాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తున్నారు, ఒకప్పుడు భారతదేశం ఎలా ఉండింది, కాంగ్రెస్లో ఉండేటప్పుడు భారతదేశం ఎలా ఉండింది, నరేంద్ర మోడీ గారు వచ్చిన ఈ 15 సంవత్సరాల్లోనే భారతదేశం ఎంత ముందుకెళ్ళింది, పదాతి దళంలో కానీ జల విషయంలో కానీ అలాగే వాయుదళంలో కానీ ఎంత రక్షణ విషయంలో ఎంత అభివృద్ధి సాధించాం, ఆర్థికంగా ఎంత పురోగతి సాధించాం, ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి, భారతదేశం ఎంత సూపర్ పవర్గా మారబోతున్న విషయాన్ని అక్కడ మా కుటుంబీకులతోటి అలాగే అక్కడ ఉండే స్నేహితులతో కూడా నేను డిస్కస్ చేసుకుంటూ రాబోయే కాలంలో కూడా మనం చేసే పనులు భారతీయ జనతా పార్టీ చేసే పనులన్నింటిలో కూడా అమెరికాలో ఉండే వాళ్ళతో అనుసంధానం చేసుకుంటూ ఈ సంక్షేమ పథకాలకి మనం ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో అనే విషయాన్ని కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఇక్కడికి నేను ఏదైతే మనకి పత్రికా ప్రతినిధులు అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు నాకు ఏ విధంగా సహకారాన్ని అందిస్తున్నారో ఆ సహకారాన్ని వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తూ అక్కడి నుంచి ఎక్స్చేంజ్ చేసుకుంటూ రాబోయే కాలంలో మనం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి కావాల్సిన చిన్న బ్రిడ్జ్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుని వచ్చాను నేను. అది మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉన్న అభిమానులందరికీ ప్రత్యేకంగా నేను ప్రతి ఒక్కరిని చూసిన వాళ్ళందరినీ కూడా నేను పలకరించినట్టుగా భావిస్తూ నేను ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా ప్రతినిధులకి జర్నలిస్టులకి నేను ప్రత్యేకమైన అభివాదాలు తెలుపుకుంటూ నేను ప్రతిరోజు కొన్ని 100,000 మెసేజ్లు వస్తున్నాయి, సాధ్యమైనంత వరకు ఉన్నవాడికి అందరికీ కూడా నేను పెడుతూ వస్తున్నాను. కొంతమందికి పెట్టకపోవచ్చు ఏమని అనుకోవద్దు, అది నేను మీ అందరిలో ఒక్కడిని, అందరితో పాటు ఉంటున్నాను. సో అందువల్ల ఎవరు కూడా అన్యదా భావించవద్దు. మనం ఇక్కడికి వెళ్ళకపోయినా అక్కడ మన సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ ఒకళ్ళు వాళ్ళు ఆప్యాయంగా పలకరించుకుందాం. సో అందువల్ల మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పోలీస్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నారండి. సో మీ అందరి సహకారం కూడా మాకు అందరికీ అందించారు. చాలా బాగుందండి. అసలు నేను ట్రంప్ది ఒక మెసేజ్ చూసారో లేదో, నేను చాలామంది నాయకులు చూశాను కానీ అందరూ షార్ట్ టర్మ్ నాయకులు కానీ మోడీ గారు అయితే మాత్రం అత్యంత ప్రతిభావంతమైన నాయకులు అని చెప్పి ట్రంప్ కూడా ఇచ్చిన ఇంటర్వ్యూని కూడా చూసాం. అది సార్ నమస్కారం. విదేశీ ప్రయాణం ఏదండి మామూలుగా ఒళ్ళు ప్రకటిస్తుంది కదా సార్. అది నేను ఉండడమే భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. ట్రంప్ మోడీ గారి గురించి అలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. సో అంతేకాకుండా ఎవరూ ప్రచారం కూడా అవసరం లేని ఈ నాయకుడైన నరేంద్ర మోడీ గారు ప్రపంచమంతా తెలిసిన నాయకుడు, అలాగే ఎక్కువ అవార్డులు పొందిన నాయకుడు కూడా ఇప్పటివరకు, ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన నాయకుడిగా ఆయన విశ్వవ్యాప్తంగా కూడా బాగా ప్రాచుర్యం పొందాడు. అటువంటి నాయకుడు మళ్ళీ ఎక్కడ చూడబోమని చెప్పిన ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఎలుగెత్తి చాటుతున్నాయి. అందువల్ల నేను చాలా సంతోషపడ్డాను ఆ ఒక్క ఇంటర్వ్యూ చేసేది. సో ఇదే విషయం అండి. ధన్యవాదాలు సార్. ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం అందరూ ఒకసారి సైట్లో కలుద్దాం. థ్యాంక్ యూ.